హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ బాస్ పార్ట్ 109. నీ ఇష్టం అమ్ములు అని ఆకాష్ అనగానే ఆ కవర్లు తీసుకుని సంబరంగా వార్డ్‌రోబ్ గదిలోకి దూరింది ఆద్య. ఆమె ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ తను కూడా తయారవ్వడానికి సిద్ధమయ్యాడు ఆకాష్. నీలి రంగు లంగా, బంగారపు పూతతో మెరిసిపోతున్న బ్లౌజ్‌తో, నీలం, బంగారు రంగులతో, అక్కడక్కడ వెలిగిపోతున్న పువ్వులతో అలంకరించబడి ఉన్న ఓణీతో ఉన్న లెహంగాను ధరించి ఆకాష్ ముందుకొచ్చి నవ్వుతూ నిలబడింది ఆద్య. ఇక అప్పుడే సూట్ వేసుకుని తయారైన ఆకాష్ ఆమెను చూస్తూనే కళ్ళు పెద్దవి చేసి రెప్ప ఆర్పడం మర్చిపోయి దగ్గరగా జరుగుతూ ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు ఆకాష్. అతని చూపులను ఆద్య గమనించి సిగ్గుపడుతూ ఏయ్ అంటూ వెనక్కి తిరిగి డ్రెస్ ఎలా ఉందో చెప్తామని నీ ముందు నిలబడ్డాను, అంతేగాని నువ్వు అంటూ ఆగిపోయిన ఆమెని చూసి ఆకాష్ చిన్నగా నవ్వుతూ భుజాలను పట్టుకుని తన వైపుకు తిప్పుకుని ఆమె తలని పైకెత్తుతూ నువ్వు ఇంత అందంగా ఉంటే బట్టలు ఎలా ఉన్నాయో ఎలా చెప్పగలనమ్ములు అని అనగానే నోరు తెరిచి ఛీ నువ్వు రాను రాను మరీ ముదిరిపోతున్నావు అని అంది. అతని భుజం మీద చిన్నగా కొట్టింది ఆద్య. ఇప్పుడేంటమ్ములు, ఎప్పుడో ముదిరిపోయా, ఇప్పుడు నీకు తెలుస్తుంది అంతే అని ఆమెను దగ్గరికి లాక్కోవడంతో బలవంతంగా వదిలించుకుని చాలే త్వరగా రెడీ అవ్వు అంటూ డ్రెస్సింగ్ గదిలోకి వెళ్ళిపోయింది ఆద్య. ఇక 5వ ఫ్లోర్ లో ఉన్న పెద్ద కన్వెన్షన్ హాల్లో అందంగా అలంకరించబడి ఉన్న కాంతుల మధ్య వందలాది మంది సమక్షంలో తలతలా మెరిసిపోయింది ఆ వేదిక. ఇక త్వరగా జరిగిపోవటం వలన పెళ్లికి రిసెప్షన్ కి హాజరు కాని వాళ్ళంతా ఇప్పుడు 2 రకాల శుభాకాంక్షలు చెప్పేందుకు సమావేశమయ్యారు. లూసీ కూడా పార్టీకి వచ్చేసింది. ఆమె రాగానే పరుగున వెళ్లి హత్తుకుని మిస్ యూ మమ్మీ అని బేలగా అన్నాడు కెటిన్. అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని జుట్టు నిమురుతూ అందుకే వచ్చేసా అని నవ్వి ఆద్య ఆకాష్ల కోసం చూసింది లూసీ. నెమ్మదిగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తూ వస్తున్న ఆకాశ ఆద్యాల మీద ఇక స్పెసిఫిక్ గా లైట్ పడగానే నవ్వుతూ చూశారు వాళ్ళంతా. ఒకరి కోసమే మరొకరు పుట్టారన్నంత అందంగా కనబడేసరికి వాళ్ళిద్దరినీ అలా చూసి అందరి ఆనందాలు ఆకాశానికి అందుకోగానే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మనసులోనే దీవించేశారు వాళ్ళని. ఇక తర్వాత ఆకాష్ కేక్ కట్ చేసి ఆద్య ఆకాష్లు ఒకరికొకరు తినిపించుకోగానే ఒక్కొక్కరుగా స్టేజ్ ఎక్కి ఫోటోలు దిగేసరికి ఎన్నో ఏళ్ల కల నిజమైంది అన్నట్లు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు ఆనందంగా. ఇంకా కింద లూసీ కనిపించడంతో పైనుండే హాయ్ చెప్పింది ఆద్య. ఆమె కూడా ఎదురు పలకరించగానే పక్కనే ఉన్న కెటిన్ శ్రద్ధాన్ని తీసుకుని పైకొచ్చాడు. వాళ్ళ నవ్వులను ఆ క్షణాలను వీడియోలో బంధించి ముద్రించేందుకు సిద్ధం చేయగా మరిన్ని ఛానళ్లు ఉన్న పలంగా ప్రచారం చేశాయి. అక్కడ మొదలైన వార్త నిమిషాల్లో తన మనుషుల ద్వారా తెలుసుకున్న పృథ్వీరాజ్ రక్తం మరిగిపోయింది. అతని కోపాన్ని ఆ మరుక్షణమే ఊహించాడేమో ఆకాష్. పెదవులు గర్వంగా విచ్చుకున్నాయి. ఆ తర్వాత ఆ ఇద్దరితో పాటుగా మరికొన్ని జంటల డాన్స్ పర్ఫార్మెన్స్ మొదలవగానే జాన్ అక్కడే పరిచయమైన మరో అమ్మాయితో డాన్స్ చేయగా వినయ్ అప్పుడే వచ్చిన నైనాతో సంతోషంగా డాన్స్ చేయటం మొదలుపెట్టాడు. నీలైతే జోయాతో ప్రేమ పూర్వకంగా డాన్స్ మొదలు పెట్టాడు. అలా మరికొన్ని జంటలు డాన్స్ చేస్తూ ఉండగానే అపర్ణ, లిప్సిక, తేజ ఆనందంగా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే కింద ఉన్న పెద్దవాళ్ళు చిన్న చిన్నగా డాన్స్ చేయడం మొదలు పెట్టారు. శ్రీదేవి గారు డాన్స్ చేస్తూనే శాంతి గారిని కూడా లాగగా సిగ్గుపడుతూ ఆవిడ స్టెప్పులు వేయటం మొదలు పెట్టారు. ఇటు డ్రింక్ సిప్ చేస్తూనే కూతురి పెళ్ళయిందన్న ఆనందంతో చంద్రశేఖర్ గారు, ఆకాష్ సంతోషంగా ఉన్నాడన్న ఆనందంలోని జగన్నాథం గారు, మణికంఠ గారు డాన్స్ చేస్తూనే వరప్రసాద్ గారిని లాగగా ఆయన కూడా నవ్వుతూ మొదలు పెట్టారు. ఆ రోజు ఆ క్షణం ఆ ఆనందంలో అందరూ కాసేపు పసిపిల్లలైపోయారు. రకరకాల ఫోటోలతో పలకరింపులతో శుభాకాంక్షలతో పార్టీ ముగిసిపోగా వెళ్దామనుకున్న ఆద్య ఆకాశాలను అక్కడే ఆపేసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు వినయ్, తేజ వాళ్ళు.
ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తున్న వాళ్ళ వంక చూసి వినయ్ క్లాప్స్ కొట్టగా పైనుండి వాళ్ళ మీద పూల వర్షం. దాన్ని చూస్తూ ఉండగానే అందరూ స్టేజ్ ఎక్కి శ్రద్ధాని కెట్టిని అప్పగించి అప్పటికే వెళ్ళిపోతున్న పెద్దవాళ్ళందరితో వెళ్ళమని బుజ్జగించి పంపించేశాడు తేజ. ఇక దాదాపు అందరూ వెళ్ళిపోయారని నిర్ణయించుకున్న తర్వాత 2 బాక్సులు తెరిచి వాళ్ళ ముందున్న చిన్న టేబుల్ ముందు పెట్టి అందులోని ఉంగరాలను చూపిస్తూ ఇది ఒకరికొకరు పెట్టాలి, కానీ అంతకు ముందు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుని వాళ్ళంటే ఎందుకంత ఇష్టమో వివరించాలి అని వినయ్ అనగానే రే వద్దురా అని అంటూ వెనక్కి జరిగాడు ఆకాష్. ఆద్య మీదున్న ప్రేమని ఆకాష్ మాటల్లో వినాలని అతని తాపత్రయం వలన కుదరదు, ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిందే అంటూ చేతులు కట్టుకుని సీరియస్ గా చెప్పాడు వినయ్. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫ్రెండ్ ప్రేమలో పడితే మొదటగా విషయం తెలిసేది బెస్ట్ ఫ్రెండ్ కే, కానీ ఇక్కడ రివర్స్ గా ఉండటం వినయ్ కి ఏమాత్రం నచ్చలేదు. ఒకవేళ మళ్ళీ ఏమైనా అంటే ఫ్రెండ్వి కాబట్టి నువ్వే తెలుసుకోవాలి, నీ తెలివి తక్కువ తనానికి నేనేం చేస్తాను అంటాడు ఆకాష్. దాంతో ఇంకా మండింది అతనికి. ఎక్కడైనా బెస్ట్ ఫ్రెండ్ తేలిగ్గా తెలుసుకోగలడు, కానీ ఇక్కడ ఆకాష్ మరి అతని విషయాలేవి అతను చెప్పకుండా మరొకరికి తెలియటం చాలా కష్టం కదా. అదే కష్టం అంటే ఇక ఆకాష్ అసలు చెప్పడానికి చూడడు ఏ విషయం కూడా. అందుకే పగ పెట్టేశాడు మరి వినయ్. ఆకాష్ ముందు నువ్వే చెప్పరా అని అన్నాడు అతను వంక కడుబొమ్మ ఎగవేసి చూస్తూ. ఏం మాట్లాడాలో తెలియక తడబడుతూ నీ సంగతి తర్వాత చెప్తా అన్నట్లు ఆకాష్ సైగ చేయటంతో అవచ్చా ముందిప్పుడు నీ సంగతి చూసుకో అని తలూపాడు వినయ్. ఫస్ట్ నేను చెప్తా అని అంది ఆద్య వినయ్ వంక చూసి. దాంతో అందరూ కూడా సరేనని తలూపగానే అబ్బా ఛాన్స్ పోయేలా ఉందని ఊసూరుమన్నాడు వినయ్. మళ్ళీ అంతలోనే ఎలాగైనా చెప్పడం తప్పదు కదా అని మనసుకి కుదుటపరుచుకున్నాడు వినయ్. తలని కిందకి దించి ఆకాష్కి ఎదురుగా తిరిగింది ఆద్య. ఆమె ఎలా సిగ్గుపడడాన్ని చూడటం అక్కడున్న వాళ్ళందరికీ అదే మొదటిసారి కావటంతో వినయ్తో సహా అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు. తన వంకే బాణాల్లాంటి కళ్ళతో చూస్తున్న ఆకాష్ చూపులను తట్టుకోలేక తల మళ్ళీ కిందకి దించేసింది. ప్రతి మనిషిలో మరో మనిషి ఉంటాడు, మనం ఊహించని మరో కోణంలో అతను ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు అనేసి తల పైకెత్తి ఆకాష్ కళ్ళలోకి చూస్తూ నాకు ఈ మధ్య తెలిసింది ప్రతి మగాడిలో ఓ పసిపిల్లవాడు ఉంటాడని. అతను కేవలం ఒక అమ్మాయి ముందు మాత్రమే అల్లరి చేయగలడు, మాట్లాడగలడు, ఏడవగలడు. ఆఖరికి ఆమె ముందు మాత్రమే మనసారా నవ్వగలడు. ప్రపంచం ముందు మొండివాడు నా ఆకాష్ అని అనగానే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఆకాష్. నా ముందు మాత్రమే చిన్న పిల్లాడైపోతాడు, ప్రపంచానికి ఎవరిని పట్టించుకొని రాక్షసుడు. నా కంటికి మాత్రం నా కంట్లో నలకపడినా సహించలేనంత సున్నితమైన వాడు. ఎంతో అదృష్టం ఉంటేనే గాని ఇలాంటి వాడు దొరకడు అని అనగానే ఆద్య అలా చెప్తూ ఉండడం చూసి వాళ్ళకు సంబంధించిన నిజాలేవి తెలియని జాన్, జోయా, నీల్, అపర్ణ, నయనా, లిప్సిక వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వినయ్, తేజాలు ఒకరినొకరు చూసి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆకాష్ కి ఎదురుగా తిరిగింది ఆద్య. ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిశ్శబ్దంగా నిలబడిపోయాడు ఆకాష్. నెమ్మదిగా తలెత్తి నాకు తెలుసు ఆకాష్, నా చుట్టూ ఎవరూ చెరపలేని చీకటి నెలకొని ఉందని, దాన్ని చంపడం అంత తేలిక కాదని అని అంటూ ఉండగానే ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆకాష్ అడుగు కాస్త ముందుకు పడింది. నాకు తెలుసు నేను పెద్ద ప్రమాదాన్ని మోసుకొచ్చానని, అది రేపో మాపో మన మీదకి దూసుకు రాబోతుంది అని. నువ్వు చెప్పకపోవచ్చు, కానీ నాకు తెలిసిపోతుంది వణుకుతున్న గొంతుతో అనగానే ఆమె కళ్ళు కన్నీళ్లను కార్చాయి. వాటిని చూస్తూనే ఆందోళనగా ఆమెను చేరుకున్నాడు ఆకాష్. తలెత్తి అతని వంక తడి కన్నులతో చూస్తూ నువ్వు నా వల్ల చాలా నరకం అనుభవించావు, ఇక మీదట నువ్వు అనుభవిస్తున్నా నేను సహించలేను అని అనగానే ఆమె కన్నీళ్లను తుడిచేశాడు ఆకాష్. కళ్ళులను గాఢంగా మూసుకుని తెరిచి ఏ పరిస్థితిలోనైనా సరే నన్ను కాపాడడానికి ప్రాణాల మీదకు తెచ్చుకోకు ఆకాష్,
జీవితం మొత్తం అనుభవించాల్సిన ఆనందాన్ని నీతో ఉన్న కొద్ది రోజుల్లోనే అనుభవించాను. ఆ చీకటి నన్ను ముంచేంత వరకు అనుభవిస్తాను. కానీ మళ్ళీ నా వల్ల నీ కంట్లో కన్నీళ్లను చూడలేను. ఇదే నా కోరిక. ఆమె అనడం పూర్తవగానే టక్కున ఆమె తలని గుండెలకు హత్తుకున్నాడు ఆకాష్. ఎర్రబడిన అతని కళ్ళని చూస్తూ ఉంటే అందరికీ తెలిసిపోయింది ఆకాష్ భావాలు అసలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అని. వినయ్, తేజ తప్ప ఇక అక్కడ ఉన్నవారందరూ కూడా వింతగా చూశారు. నువ్వు కోరుకున్న కోరిక ఏదైనా సరే ఈ ఆకాష్ నెరవేరుస్తాడు. కానీ ఎలా? ప్రమాదమని, మరణమని నీకు దూరంగా వెళ్లే కోరికను తీర్చేంత పెద్ద హృదయం నాకు లేదా ఆద్య? ఈ ఆకాష్ ప్రాణాలతో ఉంటే ఆద్య ఈ భూమి మీద ఉండి తీరాలి. లేదంటే ఆకాష్ కి లోకంతో అవసరం లేదు అని అనగానే తలెత్తి చూసింది ఆద్య. చుట్టూ ఉన్న వాళ్ళను మర్చిపోయి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఒకసారి ఇలా చూడ అమ్ము, చావు అనేది ప్రతి చీకటికి ఉంటుంది. నేను దాన్ని ఎప్పుడో బలహీనం చేశాను. అది ఎంతో చిక్కబడిన చీకటి కాబట్టి నాకు సమయం పడుతుంది అంతే. కానీ ఖచ్చితంగా హతమారుస్తాను. ఇదే నేను తీర్చబోయే కోరిక అని అనేసి క్షణమాగి, మనిద్దరికి 2 ప్రాణాలు లేవమ్మో, నా ప్రాణం ఎప్పుడో నీదైపోయింది. మళ్ళీ నీ కంట్లో ఎవరి వల్ల నీళ్లు నిండకుండా చూసుకోవటమే నా పని అని అంటూ ఆమెను గుండెలకు హత్తుకోగానే తేజ కంట్లో నీళ్లు నిండగా వినయ్ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టడంతో అందరూ తేరుకుని చప్పట్లు కొట్టారు. వాళ్ళు వాళ్ళ శబ్దాలకి తేరుకుని చుట్టూ చూసి కాస్త విడిపడి చిరునవ్వు నవ్వారు ఇద్దరు. వాళ్ళని అలా చూసి అందరూ ఆనందంగా నవ్వగా లిప్సిక నెమ్మదిగా వినయ్ దగ్గరకొచ్చి, విన్ను, ఏం మాట్లాడినారు వీళ్ళిద్దరూ? ఆద్యకేదో ప్రమాదం అని, ఆకాష్ ఏదో చేస్తున్నాడని, ఏంటి ఇదంతా అని అడిగింది. ఆమె వైఖరి చూసి అపర్ణతో సహా అందరూ వినయ్ సమాధానం మీద ఓ చెవి వేసి ఉంచగానే, అలాంటిది ఏమీ లేదు. ఇంతకాలం ఒకరినొకరు తిట్టుకుంటూ బ్రతికారు కదా, కలవక కలిశారు. ఎవరైనా మధ్యలో వచ్చి విడదీస్తాయేమోనని కామన్ గా గాఢమైన ప్రేమికులు ఉండే భయాలే వీళ్ళకి. మీలో ఎవరు ఇంత గాఢమైన ప్రేమలో పడలేదు కదా మరి, అందుకే మీకు అర్థం కావటం లేదు అని అనగానే ఇక అందరూ మూతి తిప్పుకుని నిశ్శబ్దంగా ఉన్నారు. నీల్ జోయలకి మాత్రం వినయ్ చెప్తుంది అబద్ధమని అర్థమయ్యింది. వాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం బాగుండదని ఇక వాళ్ళు కామ్గా ఉండిపోయారు. ఇక రాత్రి 12 గంటలవుతుంది. ఆకాష్ బాల్కనీలో సిగరెట్ వెలిగించుకుని దేని గురించో ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉండగానే చేతుకున్న గాజులను తీసి బట్టలను మార్చుకుని ఆకాష్ కోసం చూసింది ఆద్య. కాసేపటికి గదంతా వెతికి బాల్కనీలో ఉన్నాడని అర్థమయ్యేసరికి నెమ్మదిగా అటువైపుకు అడిగిలేసింది. పొగని ఆకాశం వైపు కుదురుతూ ఇక గాజు గోడ మీద అరచేతులను ఆంచి తల దించగానే వెనక వైపు నుండి ఆమెను తాకి వచ్చిన గాలులు తగిలినట్టు అయ్యాయేమో టక్కున వెనక్కి తిరిగాడు ఆకాష్. అతని భావాలను అంచనా వేయటం ఆమెకి తెలుసు. అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే సిగరెట్ ని పక్కకి విసిరేసి జేబులోని మింటి తీసి నోట్లో వేసుకుంటూ ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అతని కౌగిట్లో చేరిపోయిన కాసేపటికి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని తలని గుండెలో కాంచుకుంటూ ఆద్య అన్నాడు మత్తుగా. అని అంది నిశ్శబ్దంగా ఆమె. ఏం లేదు అంటూ ఆమె తలని నిమిరాడు ఆకాష్. తలెత్తి చూసింది తను. ఆమె కళ్ళు ఎన్నో సందేహాలను నింపుకున్నాయి. ఆమె హృదయం అంతా ప్రశ్నలతో నిండిపోయింది అన్న సంగతి ఆమె కళ్ళే అతనికి చేరవేశాయి. ఇక అది అర్థమైనా సరే నిశ్శబ్దంగా ఉన్న ఆకాశ వంక చూసి కళ్ళు మూసుకుని అతని చుట్టూ చేతులు వేసి బలంగా పట్టుకుని తలని అతని గుండెల మీద మోపింది తను. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు ఆకాష్ అని అంది గాఢంగా ఊపిరి వదిలి. కాసేపటి నిశ్శబ్దం తర్వాత, నీకు పృథ్వీ అంటే ఎందుకు భయం అని అడిగాడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చూస్తూ. తలెత్తి అతని వంక కంగారుగా చూసింది ఆద్య. ఆమె భయాన్ని అర్థం చేసుకున్నా నిశ్శబ్దంగా ఉండలేదు అతను. చెప్పమ్ములు, ఎందుకు భయం అని అన్నాడు. ఒక్కసారిగా ఆమె గుండె గట్టిగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఉన్న పలంగా చెమటలు పట్టాయి.
ఏ ఎందుకు అడుగుతున్నావు ఆకాష్ అని అంది భయాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తూ. ఎందుకంటే నీకు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన సమయం వచ్చింది అమ్ము అంటూ ఆమె చెమటలను కర్చీప్తో తుడుస్తూ చెప్పాడు ఆకాష్. అంటే ఒక్కసారిగా ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె ఆందోళనను చూసి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి కదుపుతూ, ఎందుకమ్ము ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? నువ్వు నా దగ్గరున్నావు, నీ ఆకాష్ దగ్గరున్నావు అని ఆమె ఇంకా మౌనంగా ఉండేసరికి, సరే నాకిప్పుడు చెప్పు, నేను పృథ్వీ కంటే అందగాన్ని అవునా కాదా అని అన్నాడు. అవును అని అంది ఆమె. వాడి సామ్రాజ్యాన్ని వాడి చేతులారా కూల్చేలా చేశాను. వాడికంటే నేను తెలివైనవాణ్ణా కాదా అని అడిగాడు ఆకాష్. ఆద్య అవును అని అంది. నేను వాడికంటే బలవంతుణ్ణి అవునా కాదా అని అడిగాడు ఆకాష్. అవును అని అంది ఆద్య. మరి వాడంటే ఎందుకు నీకు భయం అని అడిగాడు ఆమెను హత్తుకుంటూ. ఆకాష్ మాటలతో ఎందుకు తనని తను ప్రశ్నించుకుంది ఆద్య. పృథ్వీ ఇప్పుడు ఆమెను ఏమీ చేయలేకపోయినా జీవోత్సవంలా పడి ఉన్న అతనంటే ఆమెకు ఇంత భయం ఎందుకు తెలీదు. అంతరాత్మ బదులిచ్చింది. అది ఆమె నిర్మించుకున్న భయం. అది వర్ణించేందుకు వీలు కానిది. ఆమె ఎంతో ధైర్యవంతురాలు. కానీ అతని గురించిన ఆలోచన కూడా భరించలేనంత పిరికిదైపోయింది. అదే ఓ చేదు అనుభవం ఆడపిల్ల జీవితంలో మిగిల్చే నరకం. లోకానికి అది మామూలు విషయమే కావచ్చు. కానీ సున్నితమైన మనసుతో పెరిగిన ఓ అమ్మాయి జీవితంలో అనుకోని ఫెని తుఫాను మిగిల్చిన విషం అంతా కాదు. అది అనుభవించిన వారికే తెలుస్తుంది తప్ప మరొకరికి వివరిస్తుంటే విన్నవారికి కాదు. అమ్ములు అని ఆకాష్ తట్టడంతో తేరుకుంది ఆద్య. కాసేపటి నిశ్శబ్దం తర్వాత నేనుగా బ్రతికిన క్షణాలన్నీ వాడి భయాలతోనే నిండిపోయాయి. కారణం తెలియదు కానీ ఇది మాత్రం నిజం ఆకాష్ అని అంది వణుకుతున్న గొంతుతో. అయితే సిద్ధంగా ఉండాలమ్ము. వాడి మీద నీకున్న భయాన్ని కొంచెం కొంచెంగా తీసి పారేసేందుకు అని అనగానే వింతగా చూసిన ఆద్యవంక చూసి, అలాంటి వెధవకి భయపడడం నీకు సహజమే కావచ్చు. కానీ నా ఆద్యవాడికి భయపడడం నాకేమాత్రం నచ్చదు. నువ్వు వాడిని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. వాడి కళ్ళ ముందు రెప్ప ఆర్పకుండా చూస్తూ వాడు తప్పులన్నిటికీ శిక్ష వెయ్యాలి అనేసి ఆమె తలని పైకెత్తి, ఎందుకంటే ఎంతో మందిని చంపిన వాడి చావు నీ చేతిలోనే రాశాడు ఈ ఆకాష్ అని అనడంతో ఆశ్చర్యంగా చూసింది ఆద్య. మరి ఏం జరుగుతుందో వచ్చే